సందర్భంగా తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు అభిషేకాలని స్వామివారికి నిర్వహిస్తున్నారు. పవిత్ర కృష్ణా నది తీరాన భక్తులు స్నానమాచరించి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. అమరలింగేశ్వరుడు ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్ధమైన బిలం గుహలో కొలువై ఉన్నాడు. ఈ కొండ గుహలో గల ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు స్వయంభువుగా శివలింగం రూపంలో వెలిసి భక్తుల పూజలందుకుంటున్నాడు. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం తైలబిలం. ఈ క్షేత్రం సుమారు 80 నుంచి 90 సంవత్సరాల క్రితం బయలుపడినటువంటి ఆలయం. ఇక్కడ పూర్వం పశువులు కాసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి భయం చేస్తున్నట్టుగా శబ్దాలు వినబడుతుంటే ఎక్కడి నుంచి ఏంటంటే ఈ ప్రాంతం అంతా కాలుస్తూ ఉంటే వాళ్ళకి గుహమార్గం కానొచ్చి దాని గుండా చెట్లకు తాళ్ళు కట్టుకుని లోపల దిగి లోపలికి వస్తూ ఉంటే అనేక మార్గాలు కానొస్తూ అటు ఇటు కాదని స్వామివారి దగ్గరికి ఎవరో దిశానిర్దేశం చూపిస్తున్నట్టుగా వచ్చారు. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం తైలబిలం. ఈ క్షేత్రం సుమారు 80 నుంచి 90 సంవత్సరాల క్రితం బయలుపడినటువంటి ఆలయం. ఇక్కడ పూర్వం పశువులు కాసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి భయం చేస్తున్నట్టుగా శబ్దాలు వినబడుతుంటే ఎక్కడి నుంచి ఏంటంటే ఈ ప్రాంతం అంతా కాలుస్తూ ఉంటే వాళ్ళకి గుహమార్గం కానొచ్చి దాని గుండా చెట్లకు తాళ్ళు కట్టుకుని లోపల దిగి లోపలికి వస్తూ ఉంటే అనేక మార్గాలు కానొస్తూ అటు ఇటు కాదని స్వామివారి దగ్గరికి ఎవరో దిశానిర్దేశం చూపిస్తున్నట్టుగా వచ్చారు. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం తైలబిలం. ఈ క్షేత్రం సుమారు 80 నుంచి 90 సంవత్సరాల క్రితం బయలుపడినటువంటి ఆలయం. ఇక్కడ పూర్వం పశువులు కాసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి భయం చేస్తున్నట్టుగా శబ్దాలు వినబడుతుంటే ఎక్కడి నుంచి ఏంటంటే ఈ ప్రాంతం అంతా కాలుస్తూ ఉంటే వాళ్ళకి గుహమార్గం కానొచ్చి దాని గుండా చెట్లకు తాళ్ళు కట్టుకుని లోపల దిగి లోపలికి వస్తూ ఉంటే అనేక మార్గాలు కానొస్తూ అటు ఇటు కాదని స్వామివారి దగ్గరికి ఎవరో దిశానిర్దేశం చూపిస్తున్నట్టుగా వచ్చారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరు గ్రామ